హాయ్, నా పేరు వై నాగ సుదర్శన్ రెడ్డి, కన్సల్టెంట్ ఆంకో సర్జన్ ఇన్ ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ సెంటర్ నంద్యాల. ఇప్పుడు మీకు మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ ఇన్ ఆంకో సర్జరీ గురించి చెప్తాను. అంటే క్యాన్సర్ సర్జరీలో మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ రోల్ ఎంత అని మాత్రం చెప్తాను. మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటే ఏంటి? మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటే ఆపరేషన్ ని చాలా తక్కువ కోతతో సర్జరీని కంప్లీట్ చేయడంనే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటారు. ఇది దేనికి చేస్తాం అంటే, ఎందుకు చేస్తాము అంటే, మనం మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీని మామూలు సర్జరీలో పోలిస్తే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ చాలా ఉపయోగపడుతుంది పేషెంట్ కి. ఎలాగంటే, మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలో అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ కావచ్చు, లేదా బ్రెస్ట్ ఆంకోప్లాస్టీ కావచ్చు, లేదా రోబోటిక్ సర్జరీ కావచ్చు, వీటిని మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అంటారు. వీటిలో ఏం ఉపయోగాలు ఉంటాయి నార్మల్ సర్జరీ నుంచి దీనివల్ల అంటే, మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలో మనం పేషెంట్ కి కోత అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం చాలా తక్కువ వేస్ట్ అవుతుంది. అలాగే మనం ఆపరేషన్ చేసిన వెంటనే తొందరగా కోలుకోవచ్చు, గాయం త్వరగా మానుతుంది, హాస్పిటల్ నుంచి త్వరగా డిశ్చార్జ్ అవ్వచ్చు, అలాగే తన రోజువారీ పనుల్లో తొందరగా రీగైన్ అవుతాడు పేషెంట్. సో మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అనేది నార్మల్ సర్జరీ కంటే చాలా ఉత్తమమైనది. కానీ అన్ని సర్జరీల్లో మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ చేయగలమా అంటే చేయలేము. ఎందుకంటే కొన్నిసార్లు అడ్వాన్స్డ్ క్యాన్సర్ స్టేజెస్ ఉంటాయి, వాటిలో మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ మనం చేయలేము. ఎందుకంటే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటే చాలా చిన్న కొద్దితో చేస్తాం కాబట్టి, మెయిన్ గా ప్రైమరీ క్యాన్సర్ ని మనం ట్రీట్ చేసేటప్పుడు కొంత భాగాన్ని వదిలిపెట్టొచ్చు, లేదా మన కంటికి కనిపించని పార్ట్ ఉంటుంది కదా, అలాంటిది మనం తీసేయడంలో చాలా ఇబ్బంది పడొచ్చు. సో ఎప్పుడు చేస్తాము మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ? క్యాన్సర్ పేషెంట్స్ కి ఎప్పుడు చేస్తాం అంటే, ఎర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడు, స్టేజ్ 1 గానీ స్టేజ్ 2 గానీ ఉన్నప్పుడు మనము మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీకి వెళ్ళొచ్చు. ఏ సర్జరీస్ చేయొచ్చు మనం? ఎర్లీ స్టేజెస్ లో ఉన్న గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కానీ, కోలాన్ క్యాన్సర్స్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం అంటే గర్భకోశ క్యాన్సర్ కానీ, వీటిలో మనము మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ చేయొచ్చు. సో మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ క్యాన్సర్ సర్జరీలో ఎప్పుడు ఉపయోగపడుతుంది? తొందరగా ఎర్లీ క్యాన్సర్స్ లో ఉపయోగపడుతుంది. సో ఎర్లీ క్యాన్సర్స్ లో పేషెంట్స్ రావాలి అంటే, త్వరగా పేషెంట్ కి ఒకవేళ క్యాన్సర్ ఉందంటే త్వరగా దాన్ని కనుక్కోవడం వల్ల కానీ, స్క్రీనింగ్ లో తొందరగా కనుక్కోవడం వల్ల కానీ, ఇలా తొందరగా వస్తే అంటే పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి తన ఎర్లీ స్టేజెస్ లో వస్తే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ చేస్తే పేషెంట్ కి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.